అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. బండి భగీరథ్ను ములాఖత్లో కలిశారు అతని తల్లి అపర్ణ. సో ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు కొడుకుని చర్లపల్లి జైల్లో చూడగానే. అమ్మా నేను ఉండలేనంటూ ఇటు బండి భగీరథ్ కూడా కాస్తంత ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ కేసు దర్యాప్తును రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుకుట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. బాధితురాలి తల్లి ఇచ్చిన స్టేట్మెంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మాజీ జర్నలిస్ట్ సంగప్ప పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ జర్నలిస్ట్ సంగప్ప ద్వారా తాము బండి సంజయ్ని వ్యక్తిగతంగా కలిశామని బాధితురాలి తల్లి చెప్పింది. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరగా బండి సంజయ్ తమకు భరోసా ఇవ్వకపోగా తీవ్రంగా అవమానించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఇచ్చిన కంప్లైంట్లో స్టేట్మెంట్లో రికార్డ్ అయింది. బాధితురాలి కుటుంబం నేరుగా కేంద్ర మంత్రిని నిందిస్తూ ఆధారాలు బయటపెట్టడంతో పోలీసులు బండి సంజయ్తో పాటు మాజీ జర్నలిస్ట్ సంగప్పలకు సైతం నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం కూడా తెలుస్తోంది. ఇక నిందితుడు భగీరథ్కు సంబంధించిన మొబైల్ ఫోన్తో పాటు బాధితురాలి తల్లి సమర్పించిన వాట్సాప్ చాట్లు, డిజిటల్ ఆధారాలను నిపుణుల పరిశీలన కోసం ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నారు. మరోవైపు నిందితుడు భగీరథ్ను 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ పిటిషన్పై ఇవాళ న్యాయస్థానం ముందుకు ఈ యొక్క కస్టడీ కోరుతూ పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేశారో అది వాళ్ళ న్యాయస్థానం ముందుకు రానుంది. సో కస్టడీ విచారణ తర్వాత మరిన్ని కీలక వివరాలు, కొత్త ఆధారాలు బయటకు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ అమ్మాయి ఫిర్యాదుతో పేర్కొన్న ఘటనా స్థలాలకు భగీరథ్ను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని సిట్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే పోలీసులు తాము భగీరథ్ను అరెస్ట్ చేశామని చెబుతుండగా శనివారం రాత్రి 8 గంటల సమయంలో అయితే భగీరథ్ తండ్రి ఎంపీ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తన కుమారుడిని తానే స్వయంగా పోలీసులకు అప్పగించాలని ఆయన చెప్పారు. సో పోలీస్ అకాడమీ సమీపంలో భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత బండి సంజయ్ వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక అక్కడి నుంచి నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఆయన్ని తరలించారు. అరెస్ట్ ప్రక్రియ ముగిశాక స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో భగీరథ్కు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ రాత్రి మేడ్చల్లోని న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సో కోర్టు ఆదేశాల తర్వాత 12 గంటల సమయంలో పోలీసులు భగీరథ్ను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసును సీరియస్గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ని ఏర్పాటు చేసింది. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు ఫామ్ హౌస్లు, ఇంకా హోటల్ రికార్డ్స్, ఐపీ లాగ్స్ సేకరిస్తూ క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తాము సాధారణ మధ్యతరగతి కుటుంబమని, తమపై ఎదురు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ అమ్మాయి తల్లి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పటికే చట్టం ప్రకారం తమకు న్యాయం జరగాలని ఆ అమ్మాయి తల్లి కోరుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో బండి భగీరథ్ కేసు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తోంది. సో ఇప్పటికే బండి భగీరథ్ రిమాండ్లో ఉన్నారు చర్లపల్లి సెంట్రల్ జైలు వద్ద. ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఎలాగైనా సరే బండి భగీరథ్ను రిమాండ్లో ఉంచడం కాదు, మా కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పిటిషన్ వేశారు. దానిపైన విచారణ జరుగుతోంది. సో 10 రోజుల పాటు 14 రోజుల పాటు మేడ్చల్ కోర్టు యొక్క న్యాయమూర్తి భగీరథ్కు రిమాండ్ విధించారు. ఇప్పుడు అదే సీన్లో పోలీసులు కస్టడీ కోరుతూ అతన్ని 10 రోజుల పాటు విచారణకు ఆదేశించాలని, అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. 10 రోజులు అవకాశం ఇస్తే ఇంకా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా ఇటు పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ తప్పెవరిది, తప్పేం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అసలు ఏం జరిగింది అనే దానికోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వాస్తవానికి అమ్మాయి తల్లి ఇచ్చిన కంప్లైంట్తో పోక్సో కేసు పడింది. సెక్షన్స్ ఆల్టర్ కూడా చేశారు. సెక్షన్ విత్ రెడ్ పెట్టారు.
సో అది ప్రూవ్ అయితే 20 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఏదైతే ఆ 4 రోజుల జాప్యం జరిగిందో, బండి భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా? స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయట్లేదా అనే ఊహాగానాల మధ్య ఇప్పుడు బండి భగీరథ్ రిమాండ్లో ఉండడం అండ్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడం. సో దాని తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్, ఏదైతే వాళ్ళు వెళ్ళిన హోటల్స్ కావచ్చు, ఎవరు మాట్లాడారు, ఎవరు చేశారు. ఎందుకంటే ఇప్పటికే బండి భగీరథ్ యొక్క లాయర్లు కూడా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఆ అమ్మాయి మేజరా మైనరా అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే అప్పట్లో నిర్మల్ 2021 డిసెంబర్ 8న నిర్మల్లో జరిగిన ఒక కేసు వివరాలు కూడా తీస్తున్నారు. అప్పటికే ఆ అమ్మాయి ఏజ్ దాంట్లో 15 ఏళ్ళుగా ఉందని ఒక పోలీసులు చెప్తున్నారు. ఇటు బండి భగీరథ్ లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎవరు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా ఆ యొక్క ఆధారాలన్నింటినీ కోర్టుకు సమర్పించే యోచనలో బండి భగీరథ్ లాయర్లు ఉన్నారు. ఒక పక్క రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి కంప్లైంట్ చేసిందో, సో ఆ కంప్లైంట్ ప్రకారం ఎప్పుడెప్పుడు వీళ్ళు కలిశారు, సో వీళ్ళు వెళ్ళిన టెంపుల్స్ ఏంటి, వీళ్ళు వేసిన ట్రిప్స్ ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, దానికి సంబంధించినటువంటి ఒక కీలక ఆధారాలు కావాలి అంటే ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్ని బండి భగీరథ్ కొన్ని సబ్మిట్ చేశాడు. అండ్ అతని తరపున లాయర్లు కూడా బండి భగీరథ్ కోసం చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. సో అంటే ఒక హోరాహోరీ ఫైట్ జరుగుతోంది ఇరు పక్షాల మధ్య. ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి భగీరథ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ చాట్స్ కావచ్చు, ఆడియో కాల్స్ కావచ్చు, కొన్ని వీడియోస్ కావచ్చు, బండి భగీరథ్ తరపున లాయర్లు వాటిని రిలీజ్ చేస్తున్న పరిస్థితి పోలీసులకి. పబ్లిక్ డొమైన్లో కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మనం ఆ వీడియోలు మనం చూపించలేము. సో ఇలాంటి నేపథ్యంలో సిట్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఒక పక్క ప్యారల్గా బండి భగీరథ్ ఇటు కస్టడీ పిటిషన్ జరుగుతూనే అతన్ని కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత దాని తర్వాత కనుక ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే విత్ హెల్ప్ ఆఫ్ ఆ యొక్క అమ్మాయి అండ్ బండి భగీరథ్, సో దీని తర్వాత ఇంకొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎలా జరిగింది ఏంటని, ఎందుకంటే ఒక్క స్టేట్మెంట్ని మాత్రమే పోలీసులు ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంటారు. దాని తర్వాత సాక్ష్యాలు, ప్రూఫ్స్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కావాలి అంటే 1-2 సార్లు బాధితుల్ని, ఇటు నిందితుల్ని, సాక్షుల్ని విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇటు ప్రభుత్వాలు. ఈవెన్ బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నారు, ఒకవేళ నా కొడుకు ఏమైనా తప్పు చేసి ఉంటే వాడికి శిక్ష వేయండి, చట్టాలు ఎవరికి చుట్టం కాదు, నాకు చట్టం చుట్టం కాదు, నేను సెంట్రల్ మినిస్టర్ అయితే అని ఆయన కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. ఈవెన్ బండి సంజయ్కి కూడా నోటీసులు వచ్చాయి. సో ఆయన కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బాధితుల తల్లి ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ సంగప్ప అండ్ బండి సంజయ్ వీళ్ళిద్దరిని మేము కలిసాము, సంగప్ప త్రూగా వాళ్ళ ఫ్యామిలీని అప్రోచ్ అయితే మాకు కనీసం న్యాయం చేయలేదు అంటూ వాళ్ళు మాట్లాడారు అని ఆవిడ చెప్పింది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ క్షణానికి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ. గత 4 రోజులుగా ఏం జరుగుతుంది, అసలు ఈ కేసుని ఆల్టర్ చేశారు, మరి ఎలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు సంగప్ప విచారణ అండ్ బండి సంజయ్ విచారణ జరిగిన తర్వాత మరి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా, లేదంటే దానికి ముందుగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి దాని యొక్క కేసు తీవ్రతను మరింత పెంచుతారా? ఈ లోపల బండి భగీరథ్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? సో రిమాండ్ తర్వాత వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? సో మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.